అయోధ్య రామ జన్మభూమిలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకుని దేశమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో అయోధ్య రామాలయాన్ని శ్రీరాముల వారి ముఖ చిత్రాన్ని ఓ సైకత శిల్పి ఎంతో అందంగా తీర్చిదిద్దారు. భారతీయుల శతాబ్దాల కల సాకారమైన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని అయోధ్య రామాలయంతో పాటు రాముల వారి ముఖ చిత్రాన్ని ఏర్పాటు చేసినట్టు సైకత శిల్పి బాలాజీ వరప్రసాద్ తెలిపారు. ఈరోజు ఒక అద్భుతమైన రోజుగా మనం పరిగణించవచ్చు. హిందూ ధర్మం నాడు నేడు అన్నట్టుగా పరిగణించే రోజు ఈ రోజు నుంచి మొదలవుతుందని మనం అనుకోవచ్చు. ఎన్నో రోజుల శ్రమ, ఎన్నో రోజుల కృషి ఫలించి ఈరోజు రామ మందిర నిర్మాణం జరిగి ఈరోజు ప్రాణ ప్రతిష్ఠ అయోధ్యలో జరుగుతుండడం వల్ల ఇది అందరికీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక శుభదినం నేను భావిస్తున్నాను. అలాంటి అయోధ్యలో నాకు అవకాశం దొరుకుతుందని నేను ప్రయత్నం చేసినా కానీ బాధపడ్డాను దక్కినందుకు. సో నేను ఈరోజు ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి నా వంతుగా నేను చేయాలని చెప్పి ఈ సొంత ఖర్చుతో ఈ సైకత శిల్పాన్ని ఇక్కడ అయోధ్య రాముని యొక్క రామ మందిర నిర్మాణాన్ని మరియు శ్రీరాముని యొక్క ప్రతిమని ఏదైతే బాలరాముడు విగ్రహం ఉందో ఆ బాలరాముని విగ్రహాన్ని నేను సైకత శిల్ప రూపంలో ఇక్కడ ప్రేక్షకుల ముందు తాడేపల్లిలోని హైవే పక్కన ఏర్పాటు చేయడం జరిగింది.